వికారాబాద్ జిల్లా కొడంగల్లో బీజేపీ ఎంపీ డీకే అరుణ పర్యటించారు. అమృత్ భారత్ 2 స్కీమ్ కింద కొడంగల్లో 4.5 కోట్లు, కోస్గిలో 12.5 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, గడ స్పెషల్ అధికారి వెంకటరెడ్డి, తెలంగాణ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, కొడంగల్ ఇన్ఛార్జ్ యనుమల తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. మేమిచ్చిన నిధులను వాడుకుంటూ పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేస్తుంటే వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు మళ్లిస్తోందని ఎంపీ అరుణ ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కేంద్ర ప్రభుత్వ నిధులు వాడుకుంటామంటే ఊరుకోమని ప్రభుత్వాన్ని డీకే అరుణ హెచ్చరించారు. నరేంద్ర మోదీ గారి యొక్క ప్రతి ఒక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి, ప్రతి పట్టణం అభివృద్ధి చెందాలని లక్ష్యంతోనే వాళ్ళకి పెద్ద ఎత్తున నిధులు కేంద్రం ద్వారా ప్రతి ఒక్క రాష్ట్రానికి అందినట్లుగానే మన రాష్ట్రానికి కూడా అందిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున. ఈరోజు గ్రామాలకు, గ్రామ పంచాయతీలకు నిధులు కానీ, అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ కింద నిధులు కానీ, సీసీ రోడ్లు కానీ, గ్రామాల్లో సీసీ రోడ్లకు పెద్ద ఎత్తున ఎన్ఆర్ఈజీఎస్ నిధులు వాడుకుంటా ఉన్నాం. గతంలో ఇక్కడ వైకుంఠ ధామాలు కట్టిండ్రు, రైతు వేదికలు కట్టిండ్రు. సో ఈరోజు గ్రామ పంచాయతీల నిధులు కూడా పెద్ద ఎత్తున మరి కేంద్ర ప్రభుత్వాన వచ్చినటువంటి నిధులను సద్వినియోగం చేసుకొని ఆ యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు గ్రామ పంచాయతీల ఎలక్షన్లు జరిగితే మళ్ళీ మనకు నిధులకు ఎలాంటి ఆటంకం లేకుండా నిధులు విడుదలవుతాయి. మరి అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పెద్ద ఎత్తున ఇండ్లని కేంద్ర ప్రభుత్వం ఈరోజు శాంక్షన్ చేస్తూ ఉంది. అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున పేదవాళ్ళకి ఇండ్లు లేనటువంటి నిరుపేదలకు అందరికీ కూడా ఇండ్లను శాంక్షన్ చేసింది.